హే గైస్ ఎలా ఉన్నారు? రాబిన్ హుడ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. రిచ్ పీపుల్ని దోచుకొని పూర్ పీపుల్కి ఇస్తూ ఉంటాడు. అతను చేసేది క్రైమ్ అయినా కానీ ఈ పూర్ పీపుల్ అతన్ని హీరోలాగా చూస్తారు అండ్ రిచ్ పీపుల్ విలన్లా చూస్తారు. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ప్రజలు ఇమ్మడి రవిని రాబిన్ హుడ్ రేంజ్కి తీసుకెళ్లారనమాట. దమ్ముంటే పట్టుకోరా తెలంగాణ పోలీసు, పట్టుకుంటే వదిలేస్తా ఐబొమ్మ అని సవాలు విసిరాడు ఇమ్మడి రవి. నన్ను పట్టుకుంటే మీ పని పడతా అని సినిమా వాళ్ళని బెదిరించిన రవిని ఆఖరికి తన వైఫే పట్టించిందని టాక్. బట్ సజ్జనర్ గారు అదంతా రూమర్, మా నెట్వర్క్ మాకుంది అని చెప్పారు. బట్ ఏదైనా కానీ రవి అరెస్ట్ అయ్యాడు. రవి తనకున్న వెబ్ డిజైనింగ్ టాలెంట్ని యూజ్ చేసుకుని దాదాపు 21,000 సినిమాల్ని పైరసీ చేశాడు అండ్ రవి క్రియేట్ చేసిన ఐబొమ్మ ఎంత ఫేమస్ అయిందంటే 2004 నుంచి ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ కంటే ఎక్కువగా గూగుల్లో ఐబొమ్మ అని సెర్చ్ చేశారు మన తెలుగు ప్రజలు. ఇన్ఫ్యాక్ట్ గూగుల్ ట్రెండ్స్లో కూడా ఐపీఎల్ని కూడా దాటేసిందంట ఐబొమ్మ. ఐబొమ్మను పక్కన పెడితే రవి వి ప్రహ్లాద్ కుమార్ అనే ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా పాన్ కార్డ్ సెట్ చేసుకొని కరేబియన్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సిటిజన్షిప్ని కూడా వదిలేసి 80 లక్షల రూపాయలు పెట్టి కరేబియన్ సిటిజన్షిప్ని తెచ్చుకున్నాడు. మల్టిపుల్ కంట్రీస్ ట్రావెల్ చేస్తూ 110 డొమైన్స్ని ఏర్పాటు చేసుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో టెలిగ్రామ్ ఛానల్స్తో తన పైరసీ నెట్వర్క్ని ప్రమోట్ చేసేవాడు. ఒక డొమైన్ బ్లాక్ అయితే వెంటనే ఇంకొక డొమైన్ని యాక్టివేట్ చేసేవాడు. మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఐబొమ్మ ఫ్యాన్స్ ఉండే ఉంటారు కదా, ఈ వీడియో చూసేవాళ్ళం ఉంటే ఒక లైక్ కొట్టండి, చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే టు పాయింట్ అవుట్ దట్ ఇమ్మడి రవి ఈజ్ ఏ క్రిమినల్. ఆగండి, కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి బూతులు తిట్టకండి. ఇమ్మడి రవి ఈజ్ క్రిమినల్ అకార్డింగ్ టు లా. అయితే రవి ఇంత పెద్ద క్రిమినల్ అండ్ ఇంత పెద్ద క్రిమినల్ నెట్వర్క్ని నడుపుతున్నాడు అని ప్రూవ్ అయినా కూడా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు రవికి భారీగా సపోర్ట్ చేస్తున్నారు. థియేటర్లో సినిమా చూడలేని పేదల కోసం పుట్టుకొచ్చిన హీరో లాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు అలా చేయటం వెనక చాలా సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ జనాలది తప్పుంది అండ్ అధికారులది కూడా తప్పుంది. అదేంటో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ప్రాక్టికల్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎఫర్డబిలిటీ క్రైసిస్. పైరసీ చేసే రవిని జనాలు సపోర్ట్ చేయడానికి మెయిన్ కారణం హై కాస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో సినిమాలు చూడడం వాళ్ళకి తెలియదు కానీ సినిమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి టికెట్ ప్రైజ్ల బాధ బాగా తెలుసు. ఇప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకుందాం. వాళ్ళు వారం అంతా కష్టపడి వీకెండ్కి ఫ్యామిలీని సినిమాకి తీసుకొని వెళ్ళాలనుకుంటారు. అయితే వాళ్ళు వారం అంతా కష్టపడితే వచ్చేది 6,000 నుంచి 7,000 రూపాయలు. ఇప్పుడు ఒక్కోసారి సినిమా టికెట్ ప్రైజ్లు 300 నుంచి 500 తాగుతుంటాయి, ట్యాక్స్లు అవి ఇవి అన్ని కలుపుకొని. అంటే ఒక నలుగురున్న మధ్య తరగతి ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు అవుతుంది జస్ట్ టికెట్ ప్రైజెస్కి. మరి అక్కడ దాకా వెళ్ళాక ఇంటర్వెల్లో పిల్లలు ఊరుకుంటారా? ఊరుకోరు. వాళ్ళకి పాప్కార్న్ కొనాలి, కూల్ డ్రింక్స్ కొనాలి. అవి టికెట్ ప్రైజుల కంటే ఎక్కువ ఉంటాయి. ఒకసారి మా తమ్ముడు మా కజిన్ కలిసి కబాలి సినిమాకి వెళ్ళారనమాట. వాళ్ళకి టికెట్ ప్రైజులు ఒక 300 అయితే 2 కూల్ డ్రింక్స్ ఇంకా పాప్కార్న్కి 700 రూపాయలు అయింది. సరే థియేటర్లో వదిలేద్దాం, ఓటీటీల దగ్గరికి వద్దాం. ఇప్పుడు 1 కాదు 2 కాదు, ఒక డజన్ ఓటీటీలు ఉన్నాయి. అన్ని సినిమాలు ఒకే ఓటీటీలో రావు. ఆయన యావరేజ్గా ఈ ఓటీటీలు ఒక 4 మెయింటైన్ చేయాలంటే నెలకు ఒక 1,500 రూపాయలు ఈజీగా అవుతుంది. ప్లస్ ఆ అమెజాన్ ప్రైమ్ వాడైతే సబ్స్క్రిప్షన్ తీసుకోమంటాడు. తీసుకున్న తర్వాత కొత్త సినిమాలు ఎర్లీ యాక్సెస్ అని, ఏమన్నా మంచి సినిమాలు క్రేజ్ ఎక్కువ ఉన్న ఓల్డ్ మూవీస్ చూద్దామంటే దానికి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలంటాడు. ఈ మధ్య సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా యాడ్స్ చేస్తున్నాడు. ఏ చెప్తే కొట్టాలని నాకు అర్థం కావట్లే. ఒక 4 ఓటీటీలు నెలకి 1,500 రూపాయలు అయితే సంవత్సరానికి 18,000 రూపాయలు. అదే డెకేడ్కి అయితే 1,80,000 రూపాయలు. ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చాలా అంటే చాలా పెద్ద అమౌంట్. లీగల్గా ఎంటర్టైన్మెంట్ చూడటానికి ఇంత ఖర్చు అవుతున్నప్పుడు జనాల్లో కోపం, ఫ్రస్ట్రేషన్, అసహనం, ఫ్యాట్, వెయిట్ అన్నీ పెరుగుతాయి. అంత ఖర్చు పెట్టి టికెట్లు కొని డబుల్ ఖర్చు పెట్టి పాప్కార్న్ కొని వెళ్ళటం అవసరమా అనే ఆలోచనతో జనాలకి ఎంటర్టైన్మెంట్కి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని ఐబొమ్మ లాంటి పైరసీ నెట్వర్క్స్ పర్ఫెక్ట్గా ఫిల్ చేశాయి. థియేటర్లకు వెళ్ళి 100,000 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒకే సైట్లో ఏ సినిమా కావాలంటే ఆ సినిమా, ఏ వెబ్ సిరీస్ కావాలంటే ఆ వెబ్ సిరీస్ని జస్ట్ డౌన్లోడ్ పెట్టి చూసేయచ్చు. డౌన్లోడ్ అయ్యే టైంలో 2 మినిట్స్ పాప్కార్న్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ కోవిడ్ తర్వాత థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అలాంటి వాళ్ళని ఓటీటీస్ బాగా అట్రాక్ట్ చేసాయి. కానీ ఇందాక చెప్పే కదా ఓటీటీల రేట్లు ఎలా ఉన్నాయో. సో యాక్సెసిబిలిటీ అండ్ ఎఫర్డబిలిటీని ఐబొమ్మ జనాలకి ప్రజెంట్ చేసింది. అంటే ఖర్చు పెట్టకుండానే సినిమాలను చూసే అవకాశం, అది కూడా ఇంట్లో ఉంటూ. అండ్ ఒక లాంగ్వేజ్ కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజెస్ సినిమాల్ని ఐబొమ్మ అందించడంతో ఐబొమ్మ అంటే ఒక పాజిటివిటీ జనాల్లో ఏర్పడింది. మా కష్టాల్ని అర్థం చేసుకున్న దేవుడయ్యా మీరు అనే ఫీలింగ్ ఏర్పడింది అనమాట.
ఆ పాజిటివిటీ ఇప్పుడు ఇమ్మడి రవి మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. సో ప్రైసింగ్ అనేది బేసిక్ ప్రాక్టికల్ రీజన్, అంతే కదా. ఖర్చు పెడితే దొరికేది ఫ్రీగా దొరుకుతుంది అన్నప్పుడు ఎవరైనా దాన్ని సపోర్ట్ చేస్తారు. కొన్నిసార్లు అది ఇల్లీగల్ అయినా కూడా. అందులో మన వాళ్ళకి ఫ్రీ బీస్ బాగా అలవాటు చేశారు మన పొలిటీషియన్స్. ఇక్కడ పోలీసులు, సినిమా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ బొమ్మని క్లోజ్ చేసినంత మాత్రాన పైరసీ ఆగదు. ఇమ్మడి రవి పోతే రేపు చింతకాయల రవి వస్తాడు. ఆల్రెడీ పైరసీ సైట్లు వేరేవి చాలా రన్నింగ్లో కూడా ఉన్నాయి. ఐ బొమ్మ కాకపోతే రేపు అమ్మ బొమ్మలో చూస్తారు. ఒకరిని పట్టుకుంటే ఆగే సమస్య కాదు ఇది. ఫస్ట్ టికెట్ రేట్స్ తగ్గించాలి, అప్పుడు థియేటర్స్కి వస్తారు జనాలు. బడ్జెట్ ఎక్కువ పెట్టాం, సో టికెట్ రేట్స్ పెంచుతామంటే సరే టికెట్ కొనుక్కొని థియేటర్కి వస్తా, నాకు సినిమా నచ్చలేదు, నా డబ్బులు నాకు వెనక్కి ఇస్తారా? ఎవరు కదా. మీకు నష్టం రాకూడదని జనాలు ఎందుకు నష్టపోవాలి? ఫస్ట్ టికెట్ రేట్స్ తగ్గిస్తే జనాలు పైరసీని ఎంకరేజ్ చేయటం ఆపుతారు. ఇండియాలో సినిమాల్ని పైరసీ చేయటమే కాదు, పైరసీ సినిమాలు చూడటం కూడా నేరమే. అలా అని పైరసీ సినిమాలు చూసే వాళ్ళందరినీ జైల్లో పెట్టలేరు కదా. అప్పుడు ఇండియాలో సగం మంది జనాభా జైల్లోనే ఉంటారు. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, అంతమందిని అకామిడేట్ చేసే జైల్స్ మన ఇండియాలో లేవు. సో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు, గుడ్. బట్ పైరసీని ఆపడానికి వేరే మార్గాల్ని కూడా సినిమా వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆలోచించాలి. అప్పటి వరకు పైరసీని ఆపటం కష్టం, పైరసీ సినిమాలు చూసే వాళ్ళని ఆపటం కూడా కష్టం. సరే ఐ బొమ్మ రవి ఐ బొమ్మని షట్ డౌన్ చేశారు, తర్వాత టికెట్ ప్రైజులు కూడా తగ్గించండి, అప్పుడు జనాలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు సైకలాజికల్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇల్లీగల్ అని తెలిసినా కూడా జనాలు ఐ బొమ్మకి, క్రిమినల్ అని ప్రూవ్ అయినా కూడా రవికి సపోర్ట్ చేయడానికి కారణం మోరల్ డిస్ఎంగేజ్మెంట్, అంటే నైతిక విరమణ. ఎందుకు మంచిగా ఉండాలి, మంచిగా ఉంటే ఏమొస్తుంది అనే కాన్సెప్ట్ జనాల మైండ్లోకి వచ్చేసింది. ప్లస్ ఇమ్మడి రవిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరికి కూడా ఇంతకుముందు అతని గురించి తెలియదు, అతన్ని కలిసింది కూడా లేదు, కానీ అందరూ అతనికి కనెక్ట్ అయిపోయారు. ఎలా? బండురాస్ థియరీ అని ఒకటి ఉంది. దీని ప్రకారం ఒక మనిషి ఎవరో తెలియకపోయినా అతను చేసే పని గురించి విన్నా, ఆ పనిని అబ్జర్వ్ చేసినా, ఎక్స్పీరియన్స్ చేసినా ఆ మనిషికి అట్రాక్ట్ అయిపోతారు. ఇలా అట్రాక్ట్ అయిన జనాలు ఆ మనిషి క్రిమినల్ అయినా సరే మోరల్ స్టాండర్డ్స్ని పక్కన పెట్టి ఆ మనిషికి సపోర్ట్ చేస్తారు. జస్ట్ లైక్ హౌ పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఇమ్మడి రవి. అంతేకాదు రవిని సపోర్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు అనుకోవటానికి వాళ్ళు అలవాటు చేసుకున్న కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ది మోరల్ జస్టిఫికేషన్. జనాలు తాము చేస్తుంది మోరల్గా రైట్ అని ఫిక్స్ అయిపోయారు. పైరసీ మూవీస్ అనేవి తప్పు కాదు, ఎందుకంటే కంపెనీస్ అండ్ మూవీ ప్రొడక్షన్స్ తమ దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు కొట్టేస్తున్నాయి, కాబట్టి వాళ్ళని ఫైట్ చేయడానికి పైరసీ మూవీస్ చూడటం తప్పు లేదు అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో ఇది జస్టిస్ కోసం చేస్తున్న ఒక ఫైట్ లాంటిది, అండ్ ఫైట్కి స్కోప్ కల్పించిన రవి ఒక హీరో. సింపుల్గా చెప్పాలంటే జనాలు రూల్ బ్రేకర్స్ లాగా కాకుండా తమని తాము జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్న విక్టిమ్స్ లాగా చూసుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఓటీటీకి 499 రూపాయలు గట్టి చూస్తాను. మా ఫ్రెండ్ నేను చూసే అదే సినిమాలు పైరసీలో చూస్తాడు. అదేంట్రా నా దాంట్లో చూడంటే ఈ కంపెనీస్ కోట్లు సంపాదిస్తున్నాయి, నేనెందుకు డబ్బు పెట్టి చూడాలి, నాకు ఫ్రీగా దొరుకుతుంది, నేను ఇదే చూస్తా అన్నాడు. ఇలా చేస్తే ఆ పెద్ద కంపెనీస్కి కొద్దిగా నష్టం వస్తుంది అన్నాడు. జనాల దృష్టిలో పైరసీ అనేది ఒక ప్రొటెస్ట్ అయిపోయింది, క్రైమ్ కాదు. నెక్స్ట్ సైకలాజికల్ రీజన్ గురించి తెలుసుకునే ముందు వీడియో ఎంతవరకు చూసారంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. పైరసీ చూడటం నా తప్పు కాదు, ఫిలిం ఇండస్ట్రీ లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ తప్పని బ్లేమ్ అంతా అవతల వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మంచి సినిమాలు తీయకుండా తమని ఫెయిల్ చేయటం వల్లనే మేము పైరసీని ఎంకరేజ్ చేస్తాం, సో తప్పంటూ జరిగిందంటే అది సినిమా ఇండస్ట్రీది, నాది కాదు అని తప్పు అటువైపుకి నెట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ వాదన ఎలా ఉంటుందో తెలుసా? ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని స్ప్లిట్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని ఓటీటీస్ ఉండటం వల్లే నేను పైరసీ మూవీస్ చూస్తున్నాను, లేకపోతే చూడను అంటారు. అంటే పైరసీ పర్సనల్గా తీసుకునే యాక్షన్ కాదు, ఒక ఫోర్స్డ్ చాయిస్ అని వీళ్ళ ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి మొబిలైజేషన్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. పైరసీ వల్ల మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి 22,000 కోట్లు నష్టం వచ్చింది, తెలుగు ఇండస్ట్రీకి 3,700 కోట్లు. ఐ బొమ్మ రవి ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది పైరసీ ఆపరేటర్స్ ఉన్నారు. అయినా కూడా జనాలు వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అటువైపు సినిమా వాళ్ళకు వచ్చే నష్టాన్ని పట్టించుకోరు, పట్టించుకున్నా ఆ నష్టాన్ని తేలిగ్గా తీసి పడేస్తారు, లేదా ఆ నష్టం జరగటం కరెక్టే అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో పైరసీ వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు, లేదు ఇండస్ట్రీ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని ఎవరైనా అంటే మంచిది, 3,700 కోట్లు నష్టం వచ్చిందా, వీళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, కొంచెం పోతే ఏం కాదులే అని ఆ 3,700 కోట్లు పెద్ద నష్టం కాదు, అదొక జస్టిఫైడ్ పనిష్మెంట్ లాగా అనుకుంటున్నారు. వీళ్ళు యూజ్ చేసే నెక్స్ట్ స్ట్రాటజీ లేబులింగ్. అంటే చేసే తప్పు కాదని దానికి వేరే పేర్లు ఇస్తారు. పైరసీ, దొంగతనం అనే పేర్లు యూజ్ చేయరు. ఫ్రీ యాక్సెస్, కంటెంట్ షేరింగ్ అని చెప్పి పైరసీకి మసిపూసి అది ఇల్లీగల్ కాదు, ఇట్స్ ఎథికల్ అని కలరింగ్ ఇస్తారు. సో ఇలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ పైరసీ ఆపరేటర్స్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇమ్మడి రవిని అయితే హీరో,
కాదు, ఒక పోరాట యోధుడిలాగా చూస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక యాంటీ హీరో లాగా రవిని తల మీద పెట్టుకున్నారు. బేసిక్గా జనాలంతే, ఎవరైతే రూల్స్ని బ్రేక్ చేస్తారో వాళ్ళని మంచి వాళ్ళలాగా చూస్తారు. ఎందుకంటే ఆ బ్రేక్ చేసిన రూల్స్తో తమకి హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి. వాళ్ళకి ఆ రూల్ బ్రేకర్ మంచివాడా చెడ్డవాడా అనేది అవసరం లేదు. ఆ రూల్ బ్రేకర్ సిస్టమ్కి ఆపోజిట్గా ఫైట్ చేస్తే చాలు. దీనినే యాంటీ హీరో అడ్మిరేషన్ అంటారు. ఇప్పుడు రవి కూడా చాలా మంది దృష్టిలో ఒక సూపర్ యాంటీ హీరో. సినిమా టికెట్లు చాలా కాస్ట్లీ, ఓటీటీలు ఇంకా కాస్ట్లీ, ప్రొడ్యూసర్లకి ఓన్లీ ప్రాఫిటే కావాలి, కానీ రవి మనకి ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నాడు, రవి సిస్టమ్ మీద ఫైట్ చేస్తున్నాడు అని ఫీల్ అయిపోతారు. జస్ట్ వీళ్ళు ఫీల్ అవటం కాదు, ఆ ఇమ్మడి రవి కూడా 2023లో ప్రొడ్యూసర్స్కి ఇచ్చిన వార్నింగ్లో ఇలాగే మాట్లాడాడు. పూర్ పీపుల్ కోసం ఫైట్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. బట్ అతని మోటివ్స్ వేరే ఉన్నాయి, అవేంటో లాస్ట్లో చెప్తాను. రవిని సపోర్ట్ చేయడానికి ఇంకో రీజన్ రూల్ బ్రేకింగ్ అపీల్. అరే మామ, మనం చేయలేంది వాడు చేసి చూపించాడరా అని కొంతమంది ఫీల్ అవుతారు. వాళ్ళు రూల్స్ బ్రేక్ చేయలేరు, బ్రేక్ చేసే వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తూ ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ని ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఐబొమ్మ నుంచి వార్నింగ్ వచ్చినప్పుడు ఎవడ్రా వీడు అఫీషియల్స్కి వార్నింగ్ ఇస్తున్నాడు అనుకోకుండా, వావ్ హీఈస్ డేరింగ్ డాషింగ్, వీడు ఎవరికి భయపడ్డావు అని తెగ పొగిడారు. ఇలా చేయటం వల్ల ఒక లా బ్రేకర్ బ్రేవ్ ఫైటర్ అయిపోతాడు. ఆఫ్ కోర్స్ మన సినిమాలో చూసేది, ఆరాధించేది ఇటువంటి క్యారెక్టర్స్ని, లైక్ పుష్ప కానీ, రాకీ బాయ్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, వీళ్ళంతా యాంటీ హీరోసే. వీళ్ళు కూడా సిస్టమ్ని ఫైట్ చేసిన వాళ్ళే. కానీ అది సినిమా, ఇది రియాలిటీ. మన దగ్గర కష్టాన్ని గుర్తించడంలో జనాలు చాలా వరకు మిస్టేక్స్ చేస్తారు. ఎవరైనా లీగల్గా కష్టపడి పైకి వస్తే ఎవరో పట్టించుకోరు. కానీ రవి లాగా ఇల్లీగల్గా పైకి వస్తే ఏమంటారు తెలుసా? అతను క్రిమినల్ కాదు, అతను ఒక క్లెవర్ గాయ్, జనాలకి ఏం కావాలో అది అందిస్తున్నాడు అని అంటారు. ఇక్కడ క్రైమ్ని చూడకుండా ఇంటెలిజెన్స్ని చూస్తున్నారు. ఇమ్మడి రవిని హీరోగా చూడటానికి ఇంకో కారణం సైకలాజికల్ రియాక్టెన్స్ అంటే ఇప్పుడు జనాల్ని అది చేయొద్దు అని రూల్స్ పెట్టారనుకోండి, వాళ్ళు అదే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చట మూత్రం పోయిరాదంటే అక్కడ పోస్తారు, ఇక్కడ నో పార్కింగ్ అంటే అక్కడే పార్క్ చేస్తారు. ఎందుకంటే మనుషులకి ఎవరి కంట్రోల్లో ఉండటానికి ఇష్టం ఉండదు. సో అథారిటీస్ పైరసీ మూవీస్ చూడొద్దు, ఫైన్ వేస్తాం, జైల్లో పెడతాం అని అంటే జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? అవునా, ఏది నేను ఇప్పుడు చూస్తా, పైరసీ మూవీస్ చూస్తా, అయితే ఏంటి జైల్లో పెడతారా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను సజ్జనార్ గారి ప్రెస్ మీట్ ఒకటి చూశాను అనమాట. ఐబొమ్మకి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా జైల్లో పెడతాం అంటే కామెంట్స్లో చాలామంది సపోర్ట్ చేస్తాం, ఏం చేస్తారు అన్నట్లు కామెంట్ చేశారు. గవర్నమెంట్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ పైరసీ విషయంలో స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి అనగానే జనాలు వాళ్ళ ఫ్రీడమ్ మీద అటాక్ జరుగుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. బికాస్ ఒక పక్కన ఫ్రీగా మూవీస్ దొరుకుతున్నాయి, డబ్బులు ఎందుకు వేస్ట్ అనే ఫీలింగ్లో ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ వార్నింగ్ ఇవ్వగానే వాళ్ళకి ఫ్రీగా దొరుకుతున్న దాని వైపు ఇంకా ఎక్కువగా వెళ్ళాలి అనిపిస్తుంది. అంటే మీకు అర్థమైంది కదా, మా ఫ్రీడమ్ని లాగేసుకుంటున్నారు, మనం ఫైట్ బ్యాక్ చేయాలి, ఇది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం, దానికోసం మేమంతా సిద్ధం అన్నట్లు ఫీల్ అయిపోతారు. రవి అరెస్ట్ అయ్యాక కూడా జనాలు ఇలాగే రియాక్ట్ అయ్యారు. రవి అరెస్ట్ అవ్వకముందు అతను ఫ్రీగా మూవీస్ అందిస్తున్నాడు అని అతన్ని పొగిడేవాళ్ళు, వీడెవడో మనకి డబ్బులు మిగులుస్తున్నాడరా అని అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే సిస్టమ్కి ఎదురుగా వెళ్తున్న రవిని అరెస్ట్ చేయగానే జనాలు రవిని ఇంకా ఎక్కువగా ఆరాధించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి, అంతేగా నేను ఒక్కడిని చూస్తున్నానంటే పైరసీ మూవీలు అందరూ చూస్తున్నారు కదా అని ఎంతమంది అనుకుని చెప్పండి. ఒక బిహేవియర్ బాగా కామన్ అయిపోయినప్పుడు అది ఇల్లీగల్ అయినా, ఇమ్మోరల్ అయినా కానీ జనాలు దాన్ని నార్మల్గానే చూస్తారు. కోట్ల మంది తప్పు చేస్తున్నారు, ఆ కోట్లలో నేను ఒకడిని అని తమకు తాము సర్ది చెప్పుకొని పైరసీని టాప్లో నిలబెట్టారు. ఇలా ఫీల్ అవటం వల్లనే ఐబొమ్మకి నెలకి ఆన్ అన్ యావరేజ్గా 37 lakhs వ్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక కొత్త మూవీ గురించో, లేదా ఆ మూవీలో ఉండే డైలాగ్స్ గురించో, లేదా ఆ మూవీకి రిలేటెడ్ మీమ్స్ గురించో కాన్స్టాంట్గా మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా ఆ మూవీ గురించి మాట్లాడాలి అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అనే ప్రెషర్ ఫీల్ అవుతారు. ఈ ఫీలింగ్నే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. చాలా మంది ఐబొమ్మ యూజర్స్ ఈ ఫీలింగ్తోనే ఐబొమ్మలోని పైరేటెడ్ మూవీస్ని చూస్తున్నారు. అరే వీళ్ళందరూ సినిమాలో జోక్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను అలాగైనా ఆ సినిమా చూసి నేను కూడా ఆ జోక్స్ గురించి మాట్లాడాలి అని ఫీల్ అయ్యి పైరసీ మూవీస్ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో పైరసీ రాంగా రైటా అని పట్టించుకోకుండా జస్ట్ పక్కన వాళ్ళతో కనెక్టెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో పైరసీ మూవీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఫోమోతోనే ఐబొమ్మ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసింది. అరే ఈ సినిమా ఫస్ట్ రోజు చూడాలరా, ఈ సినిమా అందరికంటే ముందు చూసి ఎలా ఉందో చెప్పాలి, జనాల్లో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కలిసి ఐబొమ్మని ఒక కమ్యూనిటీగా మార్చాయి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మూవీస్, ఇట్స్ అబౌట్ స్టేయింగ్ కనెక్టెడ్. సో ఇవి ఇమ్మడి రవిని సపోర్ట్ చేయడం వెనక ఉన్న ప్రాక్టికల్ అండ్ సైకలాజికల్ రీజన్స్. నేను జనాల్లో మోరల్ అవేర్నెస్ తగ్గింది అనట్లేదు, కానీ ఆ మోరల్
జనరల్ అవేర్నెస్ రీప్లేస్ అవుతుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది గుర్తించడంలో రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. ఎస్, సినిమా వాళ్ళ తప్పు కూడా 100% ఖచ్చితంగా ఉంది. నన్ను అడిగితే వాళ్ళదే ఇంకా ఎక్కువ మిస్టేక్. ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్స్ పెంచేస్తే ఏమవుద్దో వాళ్ళకి ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. జనాలు చూసే సినిమాలు తీయండి, జనాల్ని దోచుకునే సినిమాలు కాదు. అలా అని పైరసీని సపోర్ట్ చేయడం, ఇమ్మడి రవిని ఒక హీరోలాగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇమ్మడి రవిని సపోర్ట్ చేయడం మీరు సమర్థిస్తున్నారా లేదా? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరొకటి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.